వెళ్తున్నాడు. మీ ముసల్ది ఎప్పట్లా భగవద్గీత చదువుకుంటుందా? అవునమ్మా, చదువుకుంటుంది. కల్పన ఆంటీ కిచెన్ లో కుస్తీ పడుతుందా? కరెక్ట్ అమ్మా. పైన మెట్ల దగ్గర మంగ దొంగలా తచ్చాడుతుందా? ఒక్క నిమిషం చూస్తానమ్మా. సీసీటీవీలో చూసినట్టు ఇంత కరెక్ట్ గా ఎలా చెబుతున్నావమ్మా? ఈ సీక్వెన్స్ కి స్క్రీన్ ప్లే అల్లిందే నేను. ఈ మాత్రం విజువలైజేషన్ చేయలేనా? నెక్స్ట్ ఏం జరగబోతోందమ్మా? అక్కడే ఉన్నారు కదా, మంగ ఏం చేస్తుందో వాచ్ చేయండి. దాన్ని ప్రతి క్షణం ఫాలో చేసి నాకు అప్డేట్ ఇవ్వండి. కమాన్ మంగా, ఆ ఇంటి నుంచి నీ అడుగు బయటపడాలి, నా అడుగు లోపల పడాలి. బయలుదేరు. పదండి, లోపల పెట్టండి. జేజీ అత్తయ్యల కంట పడకుండా బయటికి వెళ్ళడం ఎలా? అమ్మయ్యా, జేజీ లోపలికి వెళ్ళింది. కిచెన్లో ఉన్న అత్తయ్య కంట పడకుండా వెళ్తాను. మంగా, అమ్మా, ఎలా ఉన్నావు? అక్కడ ఏ సమస్య లేదు కదా? ఓ సమస్య వచ్చిందమ్మా. ఏమైంది మంగా? వాంతులవుతున్నాయి. ఒంట్లో అదోలా ఉంది. కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంది. అవి వేవిళ్ళు మంగా, అలాగే ఉంటుంది. కాదమ్మా,
ఇంకేదో అవుతున్నట్టుంది. ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తానన్నారు. బిడ్డ గురించి తెలిసిపోతుందని వద్దన్నాను. బాగుందని చెప్తే ఇప్పుడే ఆఫీస్కి వెళ్లారు. అవునా? అయితే ఓ పంచే, నువ్వు వెంటనే బయలుదేరి ఆదిత్య హాస్పిటల్కి వచ్చే. నేను కూడా వస్తాను. నిన్ను డాక్టర్కి చూపించి జై ఆఫీస్ నుంచి రాకముందే నిన్నింటికి పంపించేస్తాను. సరేనమ్మా, నువ్వు త్వరగా వచ్చే. నేను బయలుదేరుతున్నాను. జాగ్రత్తగా రామంగా. బాయ్. బాయ్. పద మంగ వెళ్తుంది. ష్! తొందరపడకండి. దానికి డౌట్ రాకుండా ఫాలో అవ్వండి. చంద్రిక, నిత్య కాల్ చేసి మంగ ఈ హాస్పిటల్కి వచ్చిందని చెప్పనా? అక్కర్లేదు, నేనే వచ్చాను. ఎలా వచ్చావమ్మా? మంగ ఈ హాస్పిటల్కి వస్తుందని నీకెలా తెలుసు? మీరు మంగని ఫాలో అయ్యారు, నేను మా మామ్ని ఫాలో అయ్యాను. ఇప్పుడెలా ఉంది మంగా? 2 సార్లు వాంతులయ్యాయమ్మా. పద, డాక్టర్ వెయిట్ చేస్తుంది. పద. ఇక్కడ మన ప్లాన్ ఏంటమ్మా? చెప్పడం ఎందుకు, మీరే చూస్తారుగా. నువ్వు కూడా మంగళ సస్పెన్స్ పెడతావేంటమ్మా? డోంట్ వరీ, మంగని టెన్షన్ పెడదాం. చెప్పండి. తను నా డాటర్ మంగా. ఈ మధ్య కన్సీవ్ అయింది. బాగా వామిటింగ్స్ అవుతున్నాయి. ప్రెగ్నెన్సీకి వామిటింగ్స్ అవ్వడం సహజం. కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ డాక్టర్, కడుపులో అదోలా ఉంది. నేను తల్లిని కాబోతున్నానని తెలిసాక ఇలా ఎప్పుడూ జరగలేదు. భయంగా ఉంది. భయపడకమ్మా, ఇదంతా మామూలే. ఎందుకైనా మంచిది, టెస్ట్ చేస్తాను. ఓకే డాక్టర్. నువ్వు నాతో రామ్మా. ఏం కాదు, వెళ్ళు. వెళ్ళు. మంగని తీసుకుని మీ మామ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడేం జరుగుతుంది నిత్య? ఓసి మొద్దు మొహమా, ఆ మాత్రం కూడా తెలీదా? డాక్టరు మంగను చెకప్ చేస్తుంది, అంతే కదమ్మా. ఆ తర్వాత ఏమవుతుంది? రిజల్ట్స్ వస్తుంది, అంతే కదమ్మా. రిజల్ట్స్ కాదు, మంగపై నా రివెంజ్ బయటపడుతుంది. బేబీ గ్రోత్ గురించి మా మామ్కి మంగకి బెంగ పట్టుకుంటుంది. అబ్నార్మల్గా పెరుగుతున్న ఆ పిండాన్ని ఎలా అదుపు చేయాలో తెలియక వాళ్ళిద్దరూ టెన్షన్ పడతారు. అవును, ఇక్కడ మామ్ ఉంది, మంగుంది, మనం ఉన్నాం. డాక్టర్స్, నర్స్, పేషెంట్స్ అంతా ఉన్నారు. జై కూడా ఉంటే బాగుండేది కదా. జైనా వాడెందుకమ్మా? ఏ బేబీనైతే జైకి తెలియకుండా మంగ దాస్తుందో ఆ బేబీ గ్రోత్ గురించి జైకి తెలిసిపోతుందేమోనన్న భయం ఆ మంగ పడాలి. అది మనం చూడాలి కదా. సో జైని పిలిపించేద్దాం. అమ్మో,
జయసూర్య స్పీకింగ్. ఇట్స్ మీ. హూ ఇస్ దిస్? మీ మిస్సెస్ మంగతాయారుకి హెల్త్ ఇష్యూ ఏమైనా వచ్చిందా? వాట్? తనకి హెల్త్ ఇష్యూ రావడం ఏంటి? షీస్ గుడ్. మరి తను ఆదిత్య హాస్పిటల్కి ఎందుకు వచ్చింది? ఏమంటున్నారు మీరు? మేబీ తను మీ దగ్గర ఏమైనా దాస్తుందేమో. స్టాప్ ఇట్ నాన్ సెన్స్. తనెందుకు నా దగ్గర దాస్తుంది? ఏమో, ఒకసారి హాస్పిటల్కి వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. ఫస్ట్ టెల్ మీ హూ ఆర్ యు? హలో హలో. నేను నీ డార్లింగ్ నిత్యను జై. త్వరగా బయలుదేరు. రా 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 రా. నాకు కాల్ చేసింది ఎవరు? మంగకు హెల్త్ బాగుపడవు ఏంటి? మార్నింగ్ అడిగితే బాగుందని చెప్పింది కదా, మళ్ళీ హాస్పిటల్ కిందకి వెళ్ళింది. తనకే కాల్ చేసి అడిగితే బెటర్. జై కాల్ చేస్తున్నాడేంటి? ఏం చెప్పాలి తనకి? ఎందుకు చేసుంటాడు? లిఫ్ట్ చేయట్లేదేంటి? మళ్ళీ కాల్ చేస్తున్నాడు. ఏం చెయ్యాలి? కాల్ కట్ చేస్తుందేంటి? మంగకి ఏమై ఉంటుంది? అసలు తను నిజంగా హాస్పిటల్లో ఉందా లేక ఫేక్ కాలా? ఇంటికి కాల్ చేస్తే తెలుస్తుంది. హలో, చెప్పు నాన్నా. పిన్ని, మంగేం చేస్తుంది? తెలీదు నాన్న, పైన రూమ్ లో ఉన్నట్టుంది. ఒకసారి వెళ్ళి చూడరా. ఎందుకు నాన్నా? తను కాల్ చేస్తున్నాను, ఆన్సర్ చేయట్లేదు. సరే ఓకే. మంగా, రూమ్ లో మంగ లేదు నాన్న. మంగకేమైంది నాన్న? కంగారు పడకండి పిన్ని, తను ఎక్కడికి వెళ్ళి ఉంటుందో నాకు తెలుసు. నేనే తీసుకొస్తాను. చారీ సార్, అర్జెంటుగా కార్ రెడీ చేయించు. ఎక్కడికి సార్? ఆదిత్య హాస్పిటల్కి. ఎందుకు సార్? అక్కడెవరున్నారండి? ఇంకెవరు? మీ మేడం మంగ. చెప్పండి డాక్టర్. కన్సీవ్ అయ్యి ఎన్ని డేస్ అయిందమ్మా? నెలకు పైనే అయింది. ఓకే. ఏదైనా ప్రాబ్లమా డాక్టర్? మేడం గారికి ఏమైంది సార్? చెప్పండి సార్, ఏదైనా సమస్య అండి? భయపడాల్సిందేమీ లేదు.
కాకపోతే ఏంటి డాక్టర్? బేబీలో గ్రోత్ కాస్త ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే బేబీ వేగంగా పెరుగుతుంది. దానివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా డాక్టర్? ఇప్పుడేం ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు, బట్ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. అప్పుడు రిస్క్ ఏమైనా ఉంటుందంటారా? డోంట్ వరీ అబౌట్ ఇట్, అప్పుడు చూద్దాం. రెగ్యులర్గా చెకప్స్కి రండి, ఈ మందులు వాడండి. ఏం మాట్లాడరండి సార్. మేడం గారికి ఏమైందో చెప్పండి సార్. తెలియచ్చరి, హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది. డ్రైవర్ త్వరగా పోనివ్వు. అమ్మ నిత్య, మీ అమ్మ మంగ బయటకొచ్చారమ్మా. మంగ ఫేస్ మాడిపోయిన మసాలా దోశలా ఉందా? అవునమ్మా, అలాగే ఉంది. ఆ, ఆ. ఏంటి మంగా దిగులు పడుతున్నావా? ఏం కాదని డాక్టర్ చెప్పింది కదా. డెలివరీ టైంలో ఆవిడే చూసుకుంటారులే, నువ్వేం భయపడకు. నా భయం అందుకు కాదమ్మా. నాకు అబార్షన్ అయిందని ఆయన అనుకుంటున్నారు. డాక్టర్ ఏమో నా కడుపులోని బిడ్డ వేగంగా పెరుగుతుందని చెప్పింది. పెరుగుతున్న కడుపుని ఆయన కంట పడకుండా ఎలా దాచేదమ్మా? కంట పడితే ఆయనకి ఏమని సమాధానం చెప్పాలి? అవును మంగా, జేకి అసలు నిజం తెలిసే వరకు పెరుగుతున్న కడుపుని ఎలాగోలా మేనేజ్ చెయ్యాలి. ఎలా మేనేజ్ చేసేదమ్మా? ఆయన కంట పడకుండా దాక్కోనా? ఆయన్ని చూడకుండా ఉండగలనా? నిత్య, నువ్వు చెప్పిన క్యాప్సూల్స్ వర్కౌట్ అయిందమ్మా. కక్కల మింగాలని మంగ మీ అమ్మని అడుగుతోంది. ఇప్పటికిప్పుడు బిడ్డని బయటికి కక్కలేదు, అలాగని కడుపులోనే బిడ్డను ఉంచుకోలేదు. మగ ప్లేస్ లోకి నువ్వు వెళ్ళడం ఖాయమమ్మా. ఐ నో. ఆలోచించి ఏదో ఒకటి చేద్దాం. దీని గురించి బెంగ పెట్టుకొని నీ హెల్త్ పాడు చేసుకోకు మంగా. తప్పకుండా సొల్యూషన్ దొరుకుతుంది, సరేనా? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నువ్వు చెకప్లో ఉన్నప్పుడు నీ ఫోన్కి జై 2 సార్లు కాల్ చేశాడు. ఆయన కాల్ చేశారా? ఎందుకమ్మా? తెలీదు, ఎందుకైనా మంచిదని నేను లిఫ్ట్ చేయలేదు. అయ్యో, ఇంట్లో కూడా చెప్పకుండా వచ్చానమ్మా. 2 సార్లు కాల్ చేశారంటే నా గురించి ఆయన కంగారు పడుతూ ఉంటారు. నేను వెంటనే ఇంటికి వెళ్తానమ్మా. అమ్మా నిత్య, ఆ మంగ ఇంటికి వెళ్తానంటోంది. జై రాకుండా మంగ ఇంటికి వెళ్తే మన ప్లాన్ ఫెయిల్ అవుతుంది కదమ్మా. నేనుండగా దాన్ని ఎక్కడికి వెళ్ళనిస్తాను? జైతో పాటు ఇంటికి వెళ్ళేది నేనే. సరే మంగా, డాక్టర్ రాసిచ్చిన మందులు తీసుకుని వెళ్దు కాని, సరేనా? పద. అక్క, నిత్య, ఏమైందక్క నీకు? హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? నీకు బాగానే ఉంది కదా? ఏ ప్రాబ్లం లేదు కదా? నీకేం కాలేదు కదా? ఇది ఇక్కడికెందుకు వచ్చింది? నాకేం కాలేదమ్మా, నేను బాగానే ఉన్నాను. నిజం చెప్పక్క, నీ గురించి మామ్ నాకేం చెప్పట్లేదు. నువ్వు హాస్పిటల్కి వచ్చావని తెలిసినా
నా హార్ట్ ఆగిపోయినంత పని అయింది. నీకేమైందో ఏమోనని భయపడుతూ వచ్చాను. నాపై ఒట్టేసి చెప్పు, ప్రాబ్లం ఏంటి? ఎందుకిది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది? నిజంగా నాకేం కాలేదు నిత్య. నీకేమైనా అయితే నేను తట్టుకోలేనక్క. నీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. చెప్పక్క, ఈ చెల్లెల నుంచి నీకే సహాయం కావాలి? ఎలాంటి సాయం అడిగినా చేస్తాను. నీ రుణం తీర్చుకుంటానక్కా.